ఇండియా ఇప్పుడు అన్ని ఫారిన్ కంపెనీస్ని ఏమంటుందో తెలుసా? అంటుంది. ఇండియా చివరికి ఆ పని చేస్తుంది, ఏదంటే 20 years బ్యాకే చేయాల్సింది. ఇండియన్ గవర్నమెంట్లోని ఒక పార్ట్ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏమంటుందంటే, ఇప్పటి నుంచి ఏ గవర్నమెంట్ యూజెస్లో మీ ఫారెన్ కంపెనీస్కి చెందిన ఎంఎన్సీస్ కంపెనీస్కి చెందిన ఏ సాఫ్ట్వేర్ని వాడడం, అంటే గూగుల్ షీట్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లాంటి ఏ సాఫ్ట్వేర్ని వాడడం అని చెప్పేసింది. వాళ్ళు ఇండియన్ కంపెనీస్ అయినా జోహో ఎక్సెట్రాలోకి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇండియన్ గవర్నమెంట్కి కోపం ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే యూఎస్ ఇండియా మీద శాంక్షన్స్ విధించిందో అప్పటి నుంచి. అండ్ నయారా ఎనర్జీ ఏదైతే ఇండియాకి చెందింది, దీనికి మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ని ఆపేసింది, బ్లాక్ చేసింది. ఈ పనుల్లో కనిపించలేదు. అసలు ఈ కంపెనీస్ బలుపు చూడండి, నాకు ఇబ్బంది కలగాలని వీళ్ళ సర్వీసెస్ బ్లాక్ చేస్తారా? ఇదే రీజన్. ఒకవేళ మీరు ఏదైనా చైనా గవర్నమెంట్ సాఫ్ట్వేర్ చూస్తే మొత్తం వైనీస్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉండదు. అందుకే ప్రతి దేశంలో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అండ్ లోకల్ సాఫ్ట్వేర్స్ మాత్రమే మెయిన్ సిస్టమ్స్లో వాడతారు, అంటే గవర్నమెంట్ సాఫ్ట్వేర్స్లో. ఇలా వేరే దేశం యొక్క సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయితే కుదరదు కాబట్టి మన ఇండియన్ సాఫ్ట్వేర్ అయిన మాయా ఓఎస్ని అన్ని గవర్నమెంట్ యూజర్స్కి వాడుతున్నారు. అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాట్సాప్ బదులు మన ఇండియన్ మెసేజింగ్ సాఫ్ట్వేర్ అయిన సందేశ్ని రోల్అవుట్ చేస్తున్నారు. ఇదంతా విని మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇది మన ఇండియా డెవలప్మెంట్కి మనకి చాలా అవసరం. దీనివల్ల మనం ఫ్యూచర్లో చాలా సెక్యూర్గా ఉంటాం. ఇండియన్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, కానీ టైం టు టైం మనం ఎప్పుడైతే మనం వాడుతున్నామో మనకు ఆ బగ్స్ తెలుస్తాయి, ఆటోమేటిక్గా మనం ఫిక్స్ చేస్తాం కదా. లైక్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి.